ఎక్కడి నుంచి వచ్చారమ్మా? పిఠాపురం సార్. పిఠాపురంలో ఎక్కడ? కాకినాడ జిల్లా చేపల పక్కనే గొల్లపూడి. పిఠాపురం దగ్గర గొల్లపూడి అండి. గొల్లపూడి. గొల్లపూడి. గొల్లప్రోలు. ఓకే. ఎప్పటి నుంచి పాపకి స్కిన్ ఎలర్జీ? 3 ఏళ్ళ నుంచి. ఎంటికలు పెరిగే కొద్దీ ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ పెరుగుతూ ఉందా? ఎంటికలు పెరిగే కొద్దీ మళ్ళీ గుండు చేయించినమ్మంటే మళ్ళీ కొద్దిగా తగ్గుతుంది, మళ్ళీ ఎంటికలు వచ్చే కొద్దీ మళ్ళీ అట్లనే అవుతుంది. మరి అక్కడ డాక్టర్ గారు వాళ్ళు ఏం చెప్పారు? తగ్గుతాయని మందులు ఇస్తున్నారు కానీ పూర్తిగా అసలు తగ్గలేదండి. తగ్గలేదు. తగ్గినా ఒక నెలకి మళ్ళీ మళ్ళీ వచ్చేసి ఎంతవరకు ఖర్చు పెట్టారండి ఇప్పటికి? చెప్పడానికండి ప్రైవేట్ హాస్పిటల్లో ఒక 50,000 అవుద్దేమో. 50,000 పెట్టారు. తర్వాత వన్ ఇయర్ అంతా గవర్నమెంట్ హాస్పిటల్ వాడాను. అంతేనా? ఇప్పుడు బాగా గోకుతుందా? నైట్ పడుకునేటప్పుడు గోకు ఉంటుందా? చెమట పట్టిందంటే గోకడం ఎక్కువగా ఉంటుంది. నిద్రపోదు పాపం. ఇలా ఎక్కువ వచ్చినప్పుడు ఇంకా అసలు పడుకోదండి. ఒక్కొక్కసారి తగ్గిపోతుంటాయి, ఒక్కొక్కసారి ఎక్కువగా వచ్చేస్తుంటే ఇంకా పడుకోదు. ఓకే. ఇప్పుడు నేను ఇచ్చిన ఈ ఎయిర్ ఫాల్ కిట్ ఇది చాలా బాగా పనిచేసిద్దమ్మా. ఈ లోషన్ కూడా పనిచేసిద్ది, ఇది కూడా కరెక్ట్గా వాడండి. ఇప్పుడు ఈ పాపకి ఇచ్చిన ఈ ఆయింట్మెంట్ కూడా బాగా పనిచేసిద్ది. ఇది వాడిన తర్వాత నెల తర్వాత మళ్ళీ రండి, చూడండి. నెల తర్వాత మళ్ళీ ఇదే వీడియో ఇప్పుడు తీసిన కదా వీడియో, మళ్ళీ నెల తర్వాత మళ్ళీ ఎలా ఉందో మళ్ళీ చూసుకుందాం. ఇప్పుడు కరెక్ట్గా నేను ఇచ్చిన ఆహార నియమాలు పాటించి చూడండి, కరెక్ట్గా నేను చెప్పిన ఆహార నియమాలు పాటించి కరెక్ట్గా ఫుడ్ డైట్ అనేది మెయింటైన్ చేయండి. మెయింటైన్ చేపిస్తే ఖచ్చితంగా తగ్గుతుంది. ఇంకోటి ఏంటంటే వంకాయ, గోంగూర, ఆలుగడ్డ, చికెన్, మటన్, చేపలు, కోడిగుడ్లు, శనగిత్తుల పచ్చడి, స్వీట్స్, కూల్ డ్రింక్స్ అలాంటివి అసలు ఏం పెట్టకండి పిల్లలకి. కొంచెం దూరంగా ఉంచండి. ఒక్క నెల రోజులు ఓపిక పట్టండి, ఎలా ఉంటుందో చూద్దాం. ఇంటికి పోగానే ఇప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ చేపియండి, మొత్తం గుండు చేపియండి. శుభ్రంగా గుండు చేపించి నేను ఇచ్చిన క్రీమ్స్ రాయండి. నేను ఇచ్చిన 5 ఇంజక్షన్లు ఇచ్చా కదా, అది ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి చేపియండి. అక్కడ మీకు దగ్గరలో చేపియండి. నెల తర్వాత మళ్ళీ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు ఇలా ఉంది కదా, నెల తర్వాత మళ్ళీ వీడియో మళ్ళీ చూద్దాం. థ్యాంక్ యూ.